అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పులిపాక కనకదుర్గ గారు రచించిన అమెరికా సంబంధం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అబ్బాయి అమెరికా నుండి సెలవు మీద ఇండియాకు వచ్చాడు. ఇక్కడ 15 రోజులుంటాడు. ఈ 15 రోజుల్లోనే 7-8 సంబంధాలు చూసి ఏదో ఒకటి సెటిల్ చేసుకోవాలని వాళ్ళ ఆలోచన. మీరు సరేనంటే మన అమ్మాయిని చూడటానికి ఇవాళ వాళ్ళని తీసుకొస్తాను. పెళ్లిళ్ల పేరయ్య మాటలకు ఆలోచనలు పడ్డారు రంగనాథం లక్ష్మి దంపతులు. పక్కనే ఉన్న మరో గదిలో కాలేజీకి వెళ్లటానికి ముస్తాబవుతున్న రమ్య కూడా చెవులు రిక్కించింది, తల్లిదండ్రులు ఏమంటారోనని. సరే, ముందైతే వాళ్ళని సాయంత్రం అమ్మాయిని చూడటానికి రమ్మని చెప్పండి, మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. తండ్రి సమాధానం విని రమ్య బొత్తిగా నిరుత్సాహపడింది. రమ్య ఎంసీఏ చదువుతోంది. ఈ సంవత్సరంలో తన చదువు పూర్తవుతుంది. చదువు పూర్తయిన వెంటనే ఏదైనా మంచి ఉద్యోగం చేయాలని ఆమె అభిలాష. ఎప్పట్లో పెళ్లి చేసుకోవటం తనకి సుతరాము ఇష్టం లేదు. పైపెచ్చు అమెరికా సంబంధాలంటే ఆమెకు ఒక విధమైన భయం. అయినా తనని అమితంగా ప్రేమించే తల్లిదండ్రుల మనసు నొప్పించలేక సాయంత్రం పెళ్లి చూపులకు సిద్ధపడింది. ఆ సాయంత్రం పెళ్లి చూపుల్లో నాతో పర్సనల్గా ఏదో మాట్లాడాలన్నారట. చిరునవ్వుతో ప్రశ్నించాడు అనురాగ్. కళ్ళెత్తి చూసింది రమ్య. తన వైపే చూస్తూ కళ్లతో నవ్వుతున్న అనురాగ్ కనిపించగానే చప్పున కళ్ళు వాల్చేసింది. ఎందుకలా సంకోచిస్తారు? ఏం మాట్లాడాలని అనుకుంటున్నారో చెప్పండి, ముందుకు వంగి స్నేహపూర్వకంగా అడిగాడు అనురాగ్. ఓ మారు చుట్టూ పరికించింది రమ్య. పెద్దలంతా తమకేమీ పట్టనట్టుగా దూరంగా ఉండి ఏవో మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం హాల్లో ఉన్నది తామిద్దరే. పైగా అనురాగ్ ప్రవర్తనలో సభ్యత, సంస్కారం ఉట్టిపడుతున్నాయి. తను చెప్పదలుచుకుంది ధైర్యంగా చెప్పవచ్చన్న నమ్మకం కలిగింది రమ్యకు. చూడండి, ఇంతకు పూర్వం మనం ఒకరినొకరు ఎరగము. నా క్వాలిఫికేషన్స్, ఫ్యామిలీ స్టేటస్ మీకు తెలుసు. అలాగే మీరు న్యూయార్క్లో కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారని, మీ కుటుంబం అంతా హైదరాబాద్లోనే ఉండిపోయిందని నాకు తెలుసు. అంతకు మించి ఒకరి గురించి ఒకరికి మరికేం తెలీదు. అవునన్నట్టుగా చిన్నగా తల పంకించాడు అనురాగు. అనురాగ్ నుండి ఎటువంటి అభ్యంతరమూ లేకపోవటంతో మరింత ధైర్యంగా చెప్పింది రమ్య. ఇంకా నా చదువు పూర్తవ్వలేదు. చదువు పూర్తయినా నా కాళ్ల మీద నేను నిలబడే వరకు పెళ్లి చేసుకోకూడదన్నది నా నిర్ణయం. ఈ నెలతో మీ ఎగ్జామ్స్ అయిపోతాయని, దాంతో మీ చదువు పూర్తవుతుందని చెప్పారు మీ ఫాదర్. ఇంకా మీ కాళ్ల మీద మీరు నిలబడ్డం అంటారా? అమెరికా వచ్చాక మీ క్వాలిఫికేషన్స్కి తగ్గ ఉద్యోగం మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు, మృదువుగా చెప్పాడు అనురాగు. చప్పున సిగ్గుతో తలదించుకుంది రమ్య. అనురాగ్కి తనెంతగా నచ్చింది ఆమెకు అర్థమైపోయింది. నా అభ్యంతరం అదొక్కటే కాదు. ఆ తర్వాత ఎలా మాట్లాడాలో అర్థం కాక సంకోచంగా ఆగిపోయింది. ఆగిపోయారే? చెప్పండి రమ్య. నాకు అమెరికా సంబంధం అంటే క్రేజ్ లేదు, చెప్పలేని భయం కూడా. మా ఫ్రెండ్కు బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి అమెరికాలో సెటిల్ అయిన అబ్బాయినిచ్చి పెళ్లి చేశారు. తర్వాత తెలిసింది అతనికి ఆల్రెడీ పెళ్ళైపోయిందని. అందుకే నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకుందే పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అలాగని ఇండియాలో మీరుండే 15 రోజుల్లో మీ గురించి తెలుసుకోవటం సాధ్యం కాదు. అఫ్కోర్స్ మీరు మంచివార్లానే కనిపిస్తున్నారనుకోండి, అయినా నా నిర్ణయం మారదు, దృఢంగా చెప్పింది రమ్య. రమ్య మనోగతం అవగతమయ్యింది అనురాగ్కు. రమ్య, ఇక్కడికి రాకముందు ఈ 15 రోజుల్లో ఏదో ఒక సంబంధం సెటిల్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ మిమ్మల్ని చూశాక, ఆ తరువాత మీ ఆలోచనలు తెలుసుకున్నాక నా నిర్ణయం మారింది. ఎస్, మీరన్నది నిజం. 15 రోజుల వ్యవధిలో నా గురించి మీరేమీ తెలుసుకోలేరు. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఊపిరి పీల్చుకోవటానికి అన్నట్టుగా కొద్ది క్షణాలు ఆగాడు. ఆత్రంగా అనురాగ్ వైపు చూసింది రమ్య. నేను ఈసారి ఏ సంబంధం సెటిల్ చేసుకోకుండానే అమెరికా వెళ్ళిపోతాను. 2-3 నెలల్లో ఎలాగో మీ చదువు పూర్తవుతుంది. ఈలోగా మీకోసం న్యూయార్క్లో ఓ మంచి ఉద్యోగం చూస్తాను. టిల్ దెన్ లెటస్ బి పెన్ ఫ్రెండ్స్. అమెరికా వచ్చాక నా గురించి పూర్తిగా తెలుసుకోండి. మీకు నేను పూర్తిగా నచ్చితేనే మనం పెళ్లి చేసుకుందాం, లేదంటే మంచి ఫ్రెండ్స్లా విడిపోదాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు మీ ఆలోచన విధానం నాకు బాగా నచ్చాయి కాబట్టి. అందమైన రూపమే కాదు, అందమైన ప్రవర్తన కలిగిన అనురాగ్ని ఆరాధన పూర్వకంగా చూసింది రమ్య.
ఆ తరువాత అంగీకార సూచనగా తల ఊపింది. అనుకున్న ప్రకారం ఇప్పట్లో పెళ్లి వద్దని చెప్పేసి అమెరికా వెళ్లిపోయాడు అనురాగ్. కాని రమ్యకు మాత్రం తల్లి నుండి అభ్యంతరం ఎదురైంది. ఇదెక్కడి విడ్డూరం అండి? పెళ్లి కాకుండానే అమ్మాయిని ఒంటరిగా ఉద్యోగానికి అమెరికా పంపించడమేమిటి? రేపొద్దున వాళ్లకు పెళ్లి కాకపోతే నలుగురిలో మన పరువేంగాను? అసలు ఈ సంబంధమే వద్దు, మన అమ్మాయికి వేరే సంబంధం చూద్దాం భర్తతో అంది లక్ష్మి. చూడు లక్ష్మి, మన అమ్మాయిని అమెరికాకు ఉద్యోగం చేయడానికి పంపిస్తున్నాం, అంతేగాని పెళ్లి చేసుకోవటానికి కాదు. ఒకవేళ ఒకళ్ళకొకళ్ళు నచ్చితే అప్పుడు వాళ్ళు పెళ్ళవుతుంది. ఏ, అమ్మాయిలు ఉద్యోగానికి ఢిల్లీ, కలకత్తా వంటి మహానగరాలకు వెళ్తున్నప్పుడు అమెరికాకు వెళ్తే తప్పే ఉంది? అయినా రమ్య తెలివైన పిల్ల, నువ్వేం భయపడకు భార్యకు నచ్చచెప్పాడు రంగనాథం. అలా రమ్యకు అమెరికా వెళ్లటానికి లైన్ క్లియర్ అయింది. కాలగర్భంలో 6 నెలలు గడిచిపోయాయి. ఆ రోజు అనురాగ్ నుండి వచ్చిన ఉత్తరాన్ని ఆత్రంగా చదవటం మొదలుపెట్టింది రమ్య. రమ్య, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ ప్రోగ్రెస్. అమెరికాలో మీకు అన్ని విధాలా అనుకూలమైన ఉద్యోగం చూశాను. మీరు అమెరికా రావటానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మీరిక్కడికి రావటానికి కావాల్సిన ఫార్మ్స్ కూడా పంపిస్తున్నాను. మిగిలిన ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేయండి. ఇహ మీకు నా ప్రత్యేకమైన థ్యాంక్స్. ఎందుకంటారా, ఇండియాకు వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటే మీ స్నేహం తాలూకు పరిమళాన్ని ఆస్వాదించగలిగే అదృష్టం నాకుండేది కాదు. ఇంతటి అదృష్టాన్ని నాకు కలిగించిన మిమ్మల్ని త్వరలో కలుసుకోవాలని అభిలషిస్తూ ఫ్రెండ్లీ అనురాగ్. కొన్ని క్షణాలు రమ్య కన్నులు అరమొడ్పులయ్యాయి. తనెంత అదృష్టవంతురాలు! అనురాగ్ వంటి వ్యక్తితో పరిచయం, ఆ పైన అన్నీ సవ్యంగా ఉంటే పెళ్లి. ఓహ్, ఈ 6 నెలల్లో అనురాగ్ రమ్యల మధ్య మంచి స్నేహం చిగురించింది. దాంతో అమెరికా వెళ్లాలంటే రమ్యకు పెద్దగా భయం వేయలేదు. అమెరికాలో ప్లేస్మెంట్ దొరకటంతో వీసా కూడా తేలిగ్గానే దొరికింది రమ్యకు. వెల్కమ్ టు యుఎస్ఏ. రమ్యకు ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికాడు అనురాగ్. కొద్ది క్షణాల సౌకర్యవంతమైన ప్రయాణానంతరం కారు ముచ్చటైన ఇంటి ముందు ఆగింది. సందేహిస్తూ కారు దిగింది రమ్య. భయంగా ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇంటిని, ఇంట్లో ఉన్న అందమైన ఫర్నిచర్ని గమనించే స్థితిలో లేదామె. మనిద్దరం కలిసి ఇంట్లో ఉండాలా అంటూ భయంగా ప్రశ్నించింది. రమ్య భయాన్ని చూసి హాయిగా నవ్వేశాడు అనురాగ్. భయపడకండి, మీరుండటానికి పక్కనే ఉన్న తెలుగు వాళ్ళింట్లో ఓ విశాలమైన రూమ్ చూశాను. మీరక్కడ కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఇది మనం ఉండబోయే నేనుంటున్న ఇల్లు మీకు చూపుద్దామని ముందుగా ఇక్కడికి తీసుకొచ్చాను. అనవసరమైన తన భయానికి తనే సిగ్గుపడింది రమ్య. మర్నాడు రమ్యను తన కారులోనే పికప్ చేసుకుని ఆఫీస్కి తీసుకెళ్లాడు అనురాగ్. ఏం భయపడకండి, ధైర్యంగా లోపలికెళ్ళండి. ఏమైనా అవసరమైతే ఫోన్ చేయండి, నేను సాయంత్రం వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. తన విజిటింగ్ కార్డుని రమ్యకిచ్చి వెళ్లిపోయాడు అనురాగ్. జీవితం ఉన్నట్టుండి అద్భుతంగా మారిపోయినట్టు అనిపించింది రమ్యకు. ఉదయం సాయంత్రం అనురాగ్ తనను కార్లో పికప్ చేసుకుంటాడు. రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లగానే రమ్య కాఫీ చేస్తుంది. కాఫీ తాగుతూ ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. అవసరం అనుకుంటే ఎటైనా షాపింగ్కి వెళ్తారు, లేదంటే ఎవరింట్లో వాళ్ళు ఉండిపోతారు. అనురాగ్ మంచితనం, సంస్కారం రమ్యను అనురాగ్కు ఎంతగానో దగ్గర చేశాయి. అనురాగ్ పట్ల తనకున్న ఒకప్పటి భయాన్ని తలుచుకొని అప్పుడప్పుడు తనలో తనే నవ్వుకుంటుంది రమ్య. ఇప్పుడు అనురాగ్ అంటే రమ్యకు ప్రాణం. అనురాగ్ని పెళ్లాడాలని ఆమె మనసారా కోరుకుంటోంది. అందుకే తన అభిప్రాయం చెప్పమంటూ తండ్రి ఫోన్ చేసినప్పుడు రమ్య తన అంగీకారాన్ని తెలియజేసింది. ఇంకేముంది, ఇరుపక్షాల పెద్దలు మంతనాలు జరిపి అనురాగ్ అంగీకారంతో ముహూర్తం నిర్ణయించారు. అనురాగ్తో తన పెళ్లికి ముహూర్తం నిర్ణయించారన్న వార్త తెలియగానే రమ్య మనసు పురువిప్పిన నెమలే అయ్యింది. ఎప్పటిలాగా సాయంత్రం ఇంటికొచ్చిన అనురాగ్తో ఫ్రీగా మాట్లాడలేకపోయింది రమ్య. రమ్య సిగ్గుని గమనించిన అనురాగ్ పెదాల మీద చిన్న చిరునవ్వు మెరిసింది. థ్యాంక్స్ అల్లరిగా అన్నాడు. దేనికి? బిడియంగా అడిగింది రమ్య. దేనికా? నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నందుకు. అవును, ఇప్పటికైనా నీకు నేను మంచివాడ్నని, నాకు ఇదివరకే పెళ్లి కాలేదని నమ్మకం కుదిరిందా? అల్లరిగా అడిగాడు అనురాగ్. ఛీ పోండి, సిగ్గుతో కళ్ళు వాల్చుకుంది రమ్య. తమకంగా తననే చూస్తున్న అనురాగ్ని చూసి చిన్నగా నవ్వింది. నేనెంత అదృష్టవంతురాలని పరవశంగా అంది. ఎందుకో? ఎందుకేమిటి? ఎంచక్కా నాకు అమెరికా సంబంధం సెటిల్ అయినందుకు. అయితే నేను కూడా అదృష్టవంతుణ్ణే.
ఎందుకని అడగవే? నాకు కూడా అమెరికా సంబంధం సెటిల్ అయింది కదా అంటూ కొంటిగా నవ్వాడు అనురాగ్. ఇద్దరూ ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ భక్కున నవ్వారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.